2026లో చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటో తెలుసా? జాబ్స్ ఎక్కడ? The job market in India the last few years have been challenging. డిగ్రీ చేతిలో పట్టుకుని లక్షల మంది యువత కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు, డిగ్రీ సంపాదించుకుంటున్నారు, లక్షలు ఖర్చు పెట్టి చదువుకుంటున్నారు. ఇంకా ఆర్గనైజేషన్స్, హైరింగ్ మేనేజర్స్ ఏమంటున్నారంటే అసలుకు రైట్ టాలెంట్, మాకు కావాల్సిన టాలెంట్ లేదు అని. ఎందుకు? మాట్లాడి తెలుసుకుందాం. మనం ఫస్ట్ కాలేజెస్ నుంచి వద్దాం. ఎన్ని కాలేజెస్లో వాళ్ళ కరికులం చేంజెస్ అయ్యాయి? మనం ఒకసారి కొన్ని కాలేజెస్ యొక్క కరికులమ్స్ చూద్దాం ఇక్కడ. సో మా కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్ అని చాలా వెల్ ఎక్విప్ పీపుల్ ఉంటారు, బాగా తెలిసిన వాళ్ళే వస్తారు అండ్ ప్రొఫెసర్స్ ఉంటారు అని అనుకున్నాను. ఈ ప్రొఫెసర్స్ ఉన్నా కూడా వాళ్ళ పిహెచ్డీస్ ఉన్నా వాళ్ళు రియల్ టైం జాబ్ ఎప్పుడు ఒకళ్ళు బయటకు వెళ్ళి చేయలేదు. లైక్ ఏదో ఒక స్టార్టప్లో కానీ కంపెనీలో కానీ వర్క్ చేసిన ప్రొఫెసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు టీచింగ్లోనే ఫుల్లీ ఉంటారు. కాబట్టి వాళ్ళని వెళ్ళి చిన్న స్మాల్ లాంగ్వేజ్ మోడల్ని బిల్డ్ చేయమని సపోజ్ ర్యాండమ్గా ఒక ఏఐ ప్రొఫెసర్ చెప్తే వాళ్ళు స్మాల్ లాంగ్వేజ్ మోడల్ వర్కింగ్ చెప్తారేమో కానీ ఎట్లా బిల్డ్ చేయాలి ప్రాక్టికల్గా అనేది చెప్పలేకపోతారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన నా ఒపీనియన్ ఏంటంటే దీస్ డేస్ అసలు మా టీచర్స్ తక్కువ కానీ ట్రైనర్స్ ఎక్కువ ఉన్నారు. వాట్ ఐ మీన్ బై దట్ ఈస్ రేర్లీ పీపుల్ కమ్ ఇన్ టు అవర్ క్లాస్ అండ్ టీచ్ సమ్ గుడ్ కాన్సెప్ట్ అండ్ టెల్ ఇది ఇలా యూస్ చేస్తారు ప్రాక్టికల్గా, ఇది అలా యూస్ చేస్తారు. అండ్ టుడే ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్ఫార్చునేట్లీ ఫెయిల్స్ టు డూ దట్. వాట్ ఇట్స్ వెరీ గుడ్ ఇట్ ఈస్ ఒక స్టూడెంట్ నెగటివ్స్ని ఎలా పాయింట్అవుట్ చేయాలి, ఇది సరిగ్గా చేయట్లేదు, అది సరిగ్గా చేయట్లేడు, మేము అనుకున్న టచ్ చేయట్లేదు, ఇది చేయట్లేదు అన్నట్టు చేస్తున్నారు. కానీ దే ఆర్ నాట్ టీచింగ్ కిడ్స్ ఇన్ సచ్ అ వే దట్ దే విల్ డెవలప్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ కాన్సెప్ట్. క్లాస్ రూమ్లో ఫెసిలిటీస్, నెట్వర్క్, నో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్కిల్స్, నో ఫోకస్, కమ్యూనికేషన్ నాట్ ఎట్ ఆల్. ఒకవేళ కరికులం మార్చినా కూడా ప్రొఫెసర్స్ అండ్ టీచర్స్ అప్ స్కిల్ అయి ఉన్నారా అది చెప్పడానికి? లెట్స్ టాక్ టు దీస్ పీపుల్. మార్క్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ ఓన్ గోల్స్ రీచ్ కావడం ఇంపార్టెంట్ ఉంటుంది. మా స్కిల్స్ గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. బట్ ఫ్యూచర్లో ఈ ఓన్లీ సబ్జెక్ట్ సెంట్రిక్ ఉంటే మేము ఏ జాబ్ తీసుకోవాలి అదంతా మాకు ఇంకా ఒక పాత్ ఉంటే మేము ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతామని. ఆపర్చునిటీస్ రావడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. సో లైక్ హై మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు ఇప్పుడు ఎంతసేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నారు, కానీ రియల్గా చెప్పాలి అంటే ప్రతిదీ వాళ్ళ చుట్టూ జరిగేది అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే అవి చాలా లెసన్స్ నేర్పుతుంది. అసలు ఒక సమస్య వస్తే ఎలా అడ్రస్ చేసుకోవాలి, ఏ రకంగా నేను ముందుకెళ్ళాలి, అది ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే స్కిల్ వెరీ ఇంపార్టెంట్. రియల్గా చెప్పాలంటే ఎగ్జామ్స్ ఈజ్ నాట్ ఎ ఛాలెంజ్ ఫర్ ద కరెంట్ జనరేషన్. దే కెన్ క్లియర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇఫ్ దే ఆర్ రియల్లీ స్ట్రాంగ్లీ ప్రిపేరింగ్ ఫర్ 1 month. కానీ మిగతా టైం ఎలా స్పెండ్ చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి, టెక్నాలజీ ఎక్కడైతే మారిపోతూ ఉంటుందో దాన్ని ఒడిసి పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి. ప్రతిసారి మనం కాలేజెస్ని, ఎడ్యుకేషన్ సిస్టమ్ని వీటినే బ్లేమ్ చేస్తూ ఉంటామా? ఇప్పుడున్న ఏఐ ఎరాలో కూడా వాళ్ళు నేర్పించకపోతే మనం నేర్చుకునేలాగా సిస్టమ్స్ అన్ని అప్గ్రేడ్ అయ్యాయి కదా. ఆ స్టూడెంట్స్ రియలీ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్? ఇండస్ట్రీ లీడర్స్తో మాట్లాడి ఒకసారి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో తెలుసుకుందాం. చాలా కాలేజ్ మేము క్యాంపస్ రిక్రూట్మెంట్కి వెళ్ళాము. అక్కడ మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే కాలేజెస్ ఓన్లీ సిఎస్సి లేకపోతే ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళనే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాయి, పుష్ చేస్తున్నాయి, వాళ్ళనే ప్రమోట్ చేస్తున్నాయి. కానీ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతున్నాయి ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లేదా మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, లేదా సివిల్ ఇంజనీరింగ్, వాళ్ళకి ఎలాంటి పోస్టులు. ఐఎమ్ కార్తిక్ రావు, ఐఎమ్ హెడ్ హెచ్ఆర్ ఇన్ యూకాన్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, ఇండియా. ఇది గమనించి ఉంటే ఇప్పుడు ఏ కాలేజ్ చూసినా 40 నుంచి 60 మంది కంటే ఎక్కువ లేరు స్ట్రీమ్స్లో, మేజర్ కోర్ సబ్జెక్ట్స్లో. అక్కడ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఇప్పుడు ట్రిపుల్ ఈ వాళ్ళు, ఈసీ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ కోసమే చూస్తున్నారు. వాళ్ళని ఇప్పుడు ఇంటర్వ్యూస్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బేసిక్స్ క్వశ్చన్స్ కూడా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళు అవుట్పుట్ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఈ కోర్ సబ్జెక్ట్స్ని ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల ఓన్లీ ఐటీ సిఎస్సిలో జాయిన్ చేపిస్తున్నారు పేరెంట్స్ కూడా. అది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా వాళ్ళని ఫోర్స్ చేసి మరీ సిఎస్సి ఐటీలో జాయిన్ చేపిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే రీసెంట్ టైమ్స్లో
మొత్తం జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి కొలాప్స్ అయిపోయింది, మార్కెట్ అనేది కొలాప్స్ అయిపోయింది. ఎందుకు? ఏఐ వచ్చేసింది. ఏఐ యొక్క ఇంట్రొడక్షన్ అయ్యాక జాబ్స్ అనేవి ఇన్సెక్యూర్ అయిపోయాయి. అలానే మీరు చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో మీకు ఇంకా జాబ్స్ అనేవి సెక్యూర్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, ఆయిల్ అండ్ గ్యాస్ కానీ, ఇప్పుడు బూమింగ్ ఇండస్ట్రీస్ లైక్ మీరు తీసుకోండి ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, లేకపోతే మీరు పవర్ ఎలక్ట్రానిక్స్, లేకపోతే గ్రీన్ హైడ్రోజన్, అలాంటి ఇండస్ట్రీస్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మేము దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కార్పొరేట్స్ నుంచి, కాలేజెస్ వాళ్ళని కానీ, పేరెంట్స్ని కానీ మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేయండి కోర్ సబ్జెక్ట్స్ తీసుకోమని. అండ్ ఈవెన్ కాలేజ్ వాళ్ళు కూడా దయచేసి మళ్ళీ ఒకసారి ఆలోచించండి, వాళ్ళకి ఎలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇవ్వాలి, బిహేవియర్ స్కిల్స్ ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు కూడా కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటారు, వాళ్ళ ప్రొఫైల్ని వాళ్ళు ప్రజెంట్ చేయగలుగుతారు. వాళ్ళకి బేసిక్స్లో రాకపోతే ఏ కంపెనీ కూడా వాళ్ళని తీసుకోవడానికి ముందుకు రారు. సో ఈ మేజర్ పాయింట్స్ మీద మీరు ఫోకస్ చేసి పిల్లల్ని తయారు చేస్తే ఫ్యూచర్ చాలా ఉంటుంది కిడ్స్కి. సో వీ రిక్వెస్ట్ ఫ్రమ్ ది కార్పొరేట్ సైడ్, try to focus on the practical knowledge as well as theoretical also, majorly for core industries like core subjects like electrical gaani, electronics gaani, mechanical and civil gaani, వీటిలో కూడా మీరు ఫోకస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. When we are hiring, we look for people with skills rather than with qualifications. We need people who have good communication skills, who are fast learners, and with AI coming in, their adaptability to AI, how soon they can learn AI. That is one important thing we look into in hiring. What else we would want is, we want people who can take ownership. So as a growing company, we need people who have that willingness to learn, take ownership, take more responsibilities in the task that is assigned. Practically, they do not have a hands-on experience. They need to be job-ready professionals. So that requires more skills than what they have done in their classroom. And students need to understand, they need to be open-minded enough when they pick their first job that, yes, I cannot be negotiating on my salary. I have to improve my skills rather than what I know. The way they communicate, the way they dress, so they should be ready to learn from seniors. ఇండస్ట్రీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా సింపుల్ ప్యాటర్న్స్లో ఉంటుందండి. ఒకటి, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్. ఏదైనా రియల్ టైం యూస్ కేస్ ఇస్తే దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు అని చూస్తారు. అంటే ఏం సొల్యూషన్ ఇస్తున్నారు అని సెకండరీ పాయింట్ అవుతే, ప్రయారిటీగా చూసేది అంటే మొట్టమొదటిగా చూసేది వాళ్ళ అప్రోచ్ ఏంటి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అని. నెంబర్ 2 అండి, లెర్నింగ్ యాటిట్యూడ్. ఏదైనా కొత్త స్కిల్ ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా లెర్న్ చేస్తారా, అండ్ అకౌంటబిలిటీ ఉంటుందా, అంటే బాధ్యత తీసుకుని ఆ పని కంప్లీట్ చేస్తారా, ఇవి ఖచ్చితంగా ఒక యాటిట్యూడ్ పరంగా చూస్తారు. అండ్ థర్డ్ వచ్చేసి కమ్యూనికేషన్ అండి. యాక్చువల్గా ఇండియాలో చాలా యంగ్ టాలెంట్ ఉంది. ఆ యంగ్ టాలెంట్లో మనకు కావాల్సింది ఏంటంటే, మనకున్న టాలెంట్ని, మన నాలెడ్జ్ని హ్యాపీగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. ఇది ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ అండి. వీటి మీద వర్క్ చేసి అండ్ కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ పరంగా చాలా చక్కగా నేర్చుకుంటే డెఫినెట్గా జాబ్స్ క్రాక్ చేయడానికి బెస్ట్ డీల్ అండి. ఒక 4 వీక్స్లో చేయగలిగిన వర్క్ ఇప్పుడు కేవలం 3 to 4 డేస్లో చేయగలుగుతున్నారు అందరు. బికాస్ ఆఫ్ అప్లికేషన్స్ లైక్ క్లాడ్, ChatGPT, పర్ప్లెక్సిటీ, ప్రతి ఒక్క ఫంక్షనాలిటీలో ఆటోమేషన్ వచ్చింది. AI అనేది నిజంగా ప్రాబ్లమా? చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు చాలా ఈ టైంలోనే చాలా లే ఆఫ్స్ అండ్ జాబ్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇంకా మా టైంకి మేము పాస్ అవుట్ అయ్యే టైంకి ఇంకా సిచ్యువేషన్ ఇంకా వర్స్ అవుతుంది. అప్పుడు మాకు ఏం కెరియర్ ఆప్షన్స్ ఉంటాయో, మాకు ఏ జాబ్ తీసుకోవాలో మాకు ఇంకా గైడెన్స్ ఏమి ఇవ్వట్లేదు. AI వల్ల జాబ్స్ పోతున్నాయి, అవి ఇవి అని నడుస్తుంది. సో కొంచెం కష్టం అని అంటున్నారు. సో టెన్షన్ ఉందా మైండ్లో, జాబ్స్ ఎలా వస్తాయా, నేను ఏం చేయాలి అని? కొంచెం ఉంది, బట్ వేరే ఏమైనా కూడా చూస్తున్నాను. కంపేర్ టు కరోనా టైం వల్ల మనకి AI ఇదంతా వచ్చేసి సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అయ్యి, లైక్ AI, ChatGPT ఇవన్నీ బాగా యూజ్ చేయడం వల్ల మీకు జాబ్ ఫ్రెషర్స్ కానీ, లేదంటే ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ వాళ్ళకు కూడా పోవడం అనేది ఉంది. ఫస్ట్ అయితే సాఫ్ట్వేర్ వైపు వెళ్తాం మ్యామ్. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇంకా ఫర్దర్ బట్టి ఇప్పుడు అక్కడే సెటిల్ అయి ఉండాలా, లేదంటే ఎనీ గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలా? గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడం. ఫస్ట్ అయితే ఒక 3-4 ఇయర్స్ జాబ్ చేస్తాను. దాని తర్వాత UPSC అని అనుకుంటున్నాను.
చూశారు కదా, చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ఫోకస్ అంతా డిగ్రీ సంపాదించుకోవడంలో ఉంది, కానీ ఉద్యోగానికి అవసరం పడే స్కిల్స్ ని సంపాదించుకోవడంలో ఉందా? రియల్ టైంలో మనం కొంతమంది రిక్రూటర్స్ తో మాట్లాడుతున్నాం. వీళ్ళ నుంచి వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా తెలుసుకుందాం, క్యాండిడేట్స్ లో అసలు ఏమి ల్యాకింగ్ అన్నది. సో లెట్స్ టాక్ టు దెమ్. ఫ్రెషర్స్ రిజెక్ట్ అవ్వడానికి కామన్ రీజన్స్లో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే రెజ్యూమే ఫార్మాట్, పూర్ ఫార్మాట్లో ఉండడం ఒకటి, ఏంటంటే కీ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వడం. లింక్డ్ఇన్ సోషల్ మీడియాలో ప్రెజెన్స్ ఉండాలి, లైక్ క్యాండిడేట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ అవన్నీ. సో ఒక 10 to 20% ఆఫ్ ఫ్రెషర్స్ ఇంటర్వ్యూ రెడీ ఉంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ChatGPT లాట్ ఆఫ్ LLMs యూజ్ చేసి దే ఆర్ బిల్డింగ్ దర్ రెజ్యూమే. ఓన్లీ రెజ్యూమే బిల్డ్ చేసినామా అంటే సరిపోదు. ఒక ఫ్రెషర్కి జాబ్ పోస్ట్ చేసినప్పుడు చాలా అప్లికెంట్స్ ఇర్రిలవెంట్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము బీటెక్ అడుగుంటే దానిలో BBA వాళ్ళు కానీ లేదంటే డిప్లొమా క్యాండిడేట్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటారు. దానిలో ఉండే కంటెంట్ కానీ, మేము ఇచ్చిన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ, మేము ఇచ్చిన పర్సంటేజ్ కానీ ఎవరు కూడా దాని గురించి చెక్ చేయరు పెద్దగా. ర్యాండమ్గా వాళ్ళు ఏదో ఒక జాబ్, ఫ్రెషర్ జాబ్ అని చెప్పేసిన తర్వాత వెంటనే దానికి పోస్ట్ చేసేస్తారు. ఫ్రెషర్స్ ల్యాకింగ్ వచ్చేసి CV. ఫస్ట్ ప్రాసెస్ ఇస్ అన్న CV ప్లేస్ అ మేజర్ రోల్. బట్ CV అప్డేషన్ అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉండదు, లైక్ ఏ ఫార్మాట్లో చేస్తే CV లైక్ షార్ట్ లిస్ట్ అవుతుంది అనేది వాళ్ళకి తెలియదు. చూసారు కదా, వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ, యాక్చువల్గా లింక్డ్ఇన్ పబ్లిక్ సోషల్ ప్రొఫైల్లో వాళ్ళ ప్రెజెన్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ అనట్లేదు, లింక్డ్ఇన్లో వాళ్ళ ప్రెజెన్స్ కానీ, చూసారా ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో ఇక్కడ. ఆఫ్టర్ టాకింగ్ టు ఎవ్రీవన్, వీళ్ళందరితో మాట్లాడాక అర్థమైంది ఏంటంటే ప్రస్తుతం ఉన్న సినారియోలో జాబ్స్ అనేవి కొంతవరకు తగ్గాయి, నిజమే తగ్గాయి. కానీ ఫ్యూచర్ పర్స్పెక్టివ్ చూసుకుంటే మనని మనం ఈ ఉన్న క్రౌడ్ అందరిలో హౌ డు వి బిల్డ్ ఆర్ పోర్ట్ఫోలియో టు బీ ఆన్ ద టాప్, మనని మనం పై స్థాయికి ఎలా తీసుకెళ్లగలం. ప్రయత్నం చేయకుండా జరగదు, ప్రయత్నం అనేది జరగాలి. అది ఎలా జరుగుతుంది? మీ కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవడం అంటే నువ్వు తోపు మాట్లాడుతున్నావా అని కాదు. ఇంపర్ఫెక్ట్ ఉన్నా సరే కీప్ ట్రయింగ్, కీప్ టాకింగ్, కీప్ డూయింగ్. అది చేస్తూనే ఉంటే పర్ఫెక్షన్ అనేది ఏదో ఒక టైంకి వచ్చేస్తుంది. కానీ మీరు ఏ ప్రయత్నం చేయకుండా అక్కడే ఉండిపోతే డెఫినెట్గా రాదు. నెక్స్ట్, అడాప్టబిలిటీ. మనం చాలా స్టబర్న్ అయిపోయాం కదా ఈ జనరేషన్లో. నేను ఇలాగే ఉంటా, నేను నాలాగే ఉంటా అని వెంకటేష్ డైలాగ్ కొట్టడం కాదు. రియలీ హ్యావ్ టు బీ అడాప్టబుల్ టు మల్టిపుల్ జనరేషన్స్, మల్టిపుల్ సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్కి మనం అడాప్టబిలిటీ అనేది మనకి రాలేకపోతే ఖచ్చితంగా ఈ జాబ్ మార్కెట్లో కూడా నిజంగా కష్టం. ఒకవేళ ఇంటర్వ్యూ స్కిల్స్ ఎలా పెంచుకోవాలో తెలియకపోతే డెఫినెట్లీ యూ కెన్ రీచ్ అవుట్ టు మల్టిపుల్ పీపుల్. Even Vidvika Skillverse will help you. Please reach out to the email ID given in the description box. దాంతో పాటు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్తోని మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. We'll help you to prepare yourself for the job market. Hope this video helps.